write a program to print factors of 24 using while loop. Write a program to print number of factors of 24 using while loop. డిఫరెన్స్ అర్థం కావాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అన్నాను. హౌ మెనీ కిడ్స్ యూ హ్యావ్ కిను, వాట్ ఆర్ ద కిడ్స్ యూ హ్యావ్, హూ ఆర్ ద కిడ్స్ యూ హ్యావ్ అంటే మీకు మీ పిల్లలు ఎవరు అని అడిగాను అనుకో, ఎవరు మను మోక్ష అని చెప్తావు. హౌ నెంబర్ ఆఫ్ కిడ్స్ యూ హ్యావ్ అని అంటే మళ్ళీ మను మోక్ష అని చెప్తామా, 2 అని చెప్తామా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓవర్ దేర్. ఐ ఆస్క్డ్ యూ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐ హ్యావ్. మీరు ఫ్యాక్టర్స్ని ప్రింట్ చేసేస్తున్నారు. ఓకే సరే, ఊరికే ఎస్ ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. చిన్నపిల్లలందరూ వెళ్తున్నారు, దాంట్లో అబ్బాయిలకి కౌంట్ చేయమన్నాను. ఏం చేస్తారు మీరు? అసలు అబ్బాయిలు లేరు అనుకో, ఏం చెప్తారు? హౌ మెనీ అబ్బాయిలు ఆర్ దేర్ అంటే 0 అంటారు. అంటే యూ ఫస్ట్ స్టార్ట్ విత్ 0. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి కనపడ్డాడు, ఒక అబ్బాయి 1 + 1 వేసుకుంటారు. తర్వాత ఇంకొక అబ్బాయి కనపడ్డాడు, 1కి +1 వేస్తారు. ఇంకొక అబ్బాయి కనపడ్డాడు, 2కి +1 చేస్తారు. ఇంకొక అబ్బాయి, అలాగా మీరు +1 చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో లెట్ మీ రైట్ ద కోడ్. చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ కంటే కూడా మీరు బెటర్ అయిపోబోతున్నారు ఈ రోజుతోటి. నేను చెప్తాను చూడండి, కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళకి వైల్ లూప్స్ రావు, ఫర్ లూప్స్ రావు. ఎంతమందిని చూపించను? లెట్స్ గో టు మైండ్ స్పేస్. మైక్ పెట్టి మీకు వైల్ లూప్ వచ్చా అంటే అంత పెద్ద ఐడియా లేదన్నా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో మనం కూడా ప్రివిలేజ్డ్ పీపుల్ అనమాట. మాకు వైల్స్ వచ్చు, యూ డోంట్ నో దట్ అని చెప్పండి అందరికీ. ఓకే, కమాన్. ఏంటది? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ .html. సార్ నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో హియర్ HTML అండ్ దెన్ స్క్రిప్ట్ అండ్ దెన్ వేర్ n ఈజ్ ఈక్వల్ టు 24 కదా. నేను నెంబర్ని 24 తీసుకున్నాను కదా, రైట్. 24 ముందు ఫ్యాక్టర్స్ని ప్రింట్ చేస్తాను. వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1. సో వైల్ i less than or equal to n, if n modulus i is equal to 0 అయితే ఏం చేయాలి? కన్సోల్ డాట్, సార్ పాపం ఇద్దరు చేశారు చిన్నపిల్లలు, వాళ్ళకి ప్రోగ్రామింగ్ తెలియదు, వాళ్ళే చేసినప్పుడు నేను అందరు చేశారనే అనుకుంటున్నాను. i కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ i, రైట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సచ్చింది గొర్రె, ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? కైకో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాను కానీ ఐని ఇంక్రిమెంట్ చేయట్లేదు. సో ఐ వాల్యూ ఎప్పటికీ అలాగ ఉండేసరికి ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూస్తే మీకు ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి 24కి కదా, దగ్గరికి రండి. సో 24కి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని నేను ప్రింట్ చేయాలి. So what do I do is I'll take up where c is equal to 0. c is equal to 0 అంటే c వాల్యూ తీసుకుని దాంట్లో 0 పెట్టుకున్నాను. నాకు ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసిన ప్రతిసారి నేను cకి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతాను. ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసినప్పుడే కదా కన్సోల్ డాట్ ఈ ఇఫ్లోకి వచ్చేది. నేను అర్థమైందా? ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయడం అంటే ఇప్పుడు i nని డివైడ్ చేయగలిగితే దట్ i వాల్యూ ఈజ్ ఎ ఫ్యాక్టర్. డివైడ్ చేసినప్పుడు 0 వచ్చినప్పుడే కదా ఆ ఫ్యాక్టర్ ప్రింట్ అయ్యేది, అంతేనా? సో అప్పుడు ఆ టైంలో నేను c ఈజ్ ఈక్వల్ టు c+1 అని అంటాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దేంట్లో ఉంటాయి? వెరీ గుడ్, సిలో మొత్తం ఫస్ట్ సిలో 0 ఉంటుంది. ఫస్ట్ టైం ఏదైతే నెంబర్ డివైడ్ చేసిందో అప్పుడు అది ప్రింట్ అయ్యి
సిలో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ 2 సి ఇంక్రిమెంట్, 3 సి ఇంక్రిమెంట్ అవుతుంది, 4 సి ఇంక్రిమెంట్, 5కి వచ్చేసరికి 24 మాడ్యులస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదండి, నాట్ ఈక్వల్ కదా. కాబట్టి ఈ లోపలికి వెళ్ళి సిని ఇంక్రిమెంట్ చేయదు, అది వాల్యూ ప్రింట్ చేయదు, ఐని ఇంక్రిమెంట్ చేసేస్తుంది. 6, 7 దగ్గర మళ్ళీ సి ఇంక్రిమెంట్ అవ్వదు. సో ఫైనల్గా సిలో ఎంత ఉంటుంది, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఉంటాయి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అకౌంట్ ఉంటుంది దాంట్లో. సో ఈ వైల్ లూప్లో అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాని బయటకు వచ్చేసిన తర్వాత console.log ఆఫ్ సి, ఫైనల్గా ఇక్కడ 8 అని ప్రింట్ అవుతుంది చూడండి. ఇట్ ఈస్ వాట్ కాల్డ్ ఫ్యాక్టర్స్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఐ హ్యావ్? 224. కమాన్ గైస్, 8. ఇప్పుడు కన్సోల్ తీసేస్తున్నాను అంటే ప్రింట్ చేయట్లేదు ఇప్పుడు, ఇంకా నాకు ఓన్లీ నెంబర్ 8 ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను, 1 3 4 5 6 7 కూడా ఇచ్చాను. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాకు తెలియదు కదా, నా కంప్యూటర్ని అడిగితే చెప్తుంది కదా, అబ్బో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయంట. దట్స్ ద ఫన్నీ థింగ్. 9 7 అని చెప్తున్నాను, దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రైట్, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 ఇచ్చాను, 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని ప్రింట్ అవ్వాలి? 2. అదే 3 ఇచ్చాను, ఎంత వస్తుంది? 2. ఎందుకు 2? సో 3కి 1 అండ్ 3 ఓన్లీ ద ఫ్యాక్టర్స్. తర్వాత 5 ఇచ్చాను, అప్పుడు తర్వాత 7 ఇచ్చాను. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, కోడ్ భాషలో చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. 11 ఇచ్చాను, అప్పుడు కూడా 2 వస్తుంది. 13 ఇచ్చాను, అప్పుడు కూడా 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ లాజిక్ యూజ్ చేసి రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ a given number is a prime number or not. Write a program to print a given number is prime number or not. చేస్తారా? అక్కడ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, ఇక్కడ ట్రై చేయడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. మీకు లిటరల్గా ఒక 10 minutes వదిలేస్తున్నాను నేను. ఇక్కడ ఫ్యాక్టర్స్ ప్రింట్ అవ్వవు. console.log ఆఫ్ సి అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది నాకు? నెంబర్ ఆఫ్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది ప్రింట్ అవుతుంది, రైట్. ఇప్పుడు సిలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది కదా, సిలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుస్తుంది కదా. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 or itself. మిగతా వాటికి అన్నిటికీ వేటికి కూడా డివిజిబుల్ కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి యాక్చువల్గా? ఇంకా ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి మనం ఆ మీనింగ్ ఏంటో కనుక్కుంటే దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకో, 1 and itself. 1 and itself డివిజిబుల్ అని అంటే దాని మీనింగ్ ఏంటి? అవి 2 కదా ఫ్యాక్టర్స్, అవి 2 ఫ్యాక్టర్సే కదా. షూరా? ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి కాబట్టి సికి మిగతావి ఏమన్నా అది ప్రైమ్ నెంబర్ కాదు. సికా ఎన్కా? ఇప్పుడు సిలో ప్రింట్ అయ్యేది ఏంటి? సిలో ఏం ప్రింట్ అవుతుంది? సి ప్రింట్ చేస్తున్నాను నేను, ఏంటి అది? సి ఏంటి అసలు? సి ఏంటి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వాట్? ఎన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని ప్రింట్ చేస్తున్నాను నేను. ఎన్కి 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి అని అంటే దాని మీనింగ్ ఏంటి? అది ప్రైమ్ నెంబర్ అని అర్థం. అది కూడా చెప్పాను నేను యాక్చువల్గా. ఎన్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్. ఎన్కి 2 కాకుండా వేరే ఫ్యాక్టర్ ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే అది నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, అయ్యా ఇప్పుడు నేను డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే అల్టిమేట్లీ ఐ వాంట్ ద అవుట్పుట్.
మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలియాలి. యా, ప్రియా అర్థమైందా? శ్రీప్రియ, ఓకే, శ్రీప్రియ మస్ట్ బి విత్ వర్క్. రవికాంత్ ఆర్ ప్రభాకర్, సౌజన్య, కుసుమ ప్రియ. ఇంతమందిని అడిగితే ఎవరు చెప్పరేమో. కుసుమ ప్రియ చెల్మి మీరు ఒక్కలే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొకసారి వినండి. నేను మళ్ళీ రేపు కూడా చెప్తాను ఇదే పాయింట్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ సిరీస్, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయడం ముఖ్యం అనమాట. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్. ఎలా రాస్తాం? వన్ టు 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. వైల్లో అయితే ఎలా చేస్తారు? ఇనిషియలైజేషన్ వైల్ I less than or equal to 10, console.log of I plus plus. దీని ద్వారా మనకి, నేను డైరెక్ట్గా ఇలా కూడా రన్ చేస్తానమ్మా, మీరు రెగ్యులర్ ప్రొసీజర్లో రన్ అవ్వండి. ఇలాగ 1 to 10 మనం నెంబర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు అలాంటప్పుడు ఫర్ లూప్లో ఎలా చేస్తారు మీరు? రైట్, అదే కదా. ఇప్పుడు దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి. I ఈజ్ అంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఈ 3 ఒకటే చోట రాస్తాను అని చెప్తున్నాను. ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ I ప్లస్ ప్లస్, console.log of. సో 0 నుంచి స్టార్ట్ చేశానా, 1. సరే, ఇక్కడ అయ్యే వాడుతున్నాను, ఇక్కడ నేను అయ్యే వాడుతున్నాను అంటే ఐ కెన్ రీయూజ్ ఇట్. మళ్ళీ ఇనిషియలైజేషన్ I1 నుంచి స్టార్ట్ చేసుకుని ఐ కెన్ రీయూజ్ దట్. సో ఐ కెన్ ప్రింట్ 1 to 10 లైక్ దట్. ఇప్పుడు 1 to 10 వస్తాయి. ఓకే, ఇప్పుడు దీని నుంచి నేను ఇంకా తీసేస్తున్నాను దీన్ని, లేకపోతే కాసేపు ఉంచునా, వద్దు, ఎందుకు తీసేద్దాం. ఒకవేళ వేర్ అనేది డిక్లేర్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు కావాలంటే ఫర్ లూప్ లోపల ఫస్ట్ స్టేట్మెంట్లో వేర్ I ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 8 నుంచి 17 వరకు ప్రింట్ చేయాలి. రాయండి, ఓన్లీ ఫర్ లూపే. మీరు ఇక్కడ ఈ మధ్యలో ఏం రాస్తారో చూపించినా నాకు చాలు. మెసేజ్లో 8 నుంచి 17 వరకు ప్రింట్ అవ్వాలి. డన్. సూపర్, రైట్. సెవెంటీన్ వరకే అడిగాను కదా మంజు. సో యూ హ్యావ్ టు ప్రింట్ అప్ టు I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 17 లేదా I లెస్ దెన్ 18 అన్నా పర్లేదు. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు 8, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 17, I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? 8 నుంచి 17 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, గుడ్ జాబ్, నైస్. ఇప్పుడు చూద్దాం. 10 to 1 ప్రింట్ చేయాలి. ఎస్, ఐని మనం 10 నుంచి స్టార్ట్ చేసి I
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 10 నుంచి 1 వరకు కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ మైనస్ మైనస్. మీరు పొరపాటున ప్లస్ పెట్టారా, మళ్ళీ ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఐ 11, 12, 13 ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ గివ్స్ యూ 10 to 1. ఓకే, so let us go back to the same original program. I is equal to 1, I less than or equal to 10, I plus plus, right? దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని వరుసగా చేసుకుంటూ పోదాం. 1 to గివెన్ నెంబర్ అంటే మీ ఇందాక చేసిందే. ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయమంటున్నా 1 to 10. ఫర్ లూప్ లోపల అన్ని ప్రింట్ అయిపోతున్నాయి, అన్నీ వద్దు ఇప్పుడు మనకి. ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే కన్సోల్లో ప్రింట్ చేయండి. ఇట్ విల్ గివ్ యూ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అని అంటే నాట్ ఈక్వల్ టు పెట్టుకుంటాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏంటి? 3, 6, 9 అవి ప్రింట్ చేయాలి. ముందు నేను 1 to 10 అయితే ప్రింట్ చేయగలను కదా. ఇక్కడ 3 మల్టిపుల్స్ ప్రింట్ చేయాలి అని అంటే ఐ ఇంటూ 3 అన్నాను అనుకోండి, అన్ని మల్టిపుల్స్ వస్తాయి కదా. అలా ఎలాగ ఆలోచించాలి సార్ మనము అని అంటే, మనకున్న ఆపర్చునిటీస్లో నుంచి మనము ఒక అవుట్కమ్ని తీసుకురావాలి. ఓకే, సో మీకు ఆ థాట్ జనరేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు నేను ఏవైతే చూపించానో వాటినే మళ్ళీ రీజనరేట్ చేయగలిగితే ప్రస్తుతానికి చాలు, అంతకంటే ఎక్కువ మీరు ఆలోచించబాకండి. నెక్స్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్. ఇవన్నీ మీరు ఒకసారి చేయండి. కౌంట్ ద ఫ్యాక్టర్, ప్రైమ్ ఆర్ నాట్, ఓకే, ఇవన్నీ. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇంకొక చిన్న పాయింట్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే అది ప్రోగ్రామ్స్లో, ఈ ప్రోగ్రామ్ చెప్పి ఆపేస్తాను ఈ రోజుకి. ప్రోగ్రామ్స్లో ఇంకా కొద్దిగా కాంప్లెక్సిటీ లెవెల్ పెరుగుతుంది. ఏంటి? రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని అడిగాను. అంటే ఒక నెంబర్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 485 అనే నెంబర్ ఇస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి? 584 అనే అవుట్పుట్ రావాలి. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. దీన్ని ఎలా తెచ్చుకుంటాం? సో దానికి ఒక అల్గరిథం ఉంది. ఎలా అంటే, అల్గరిథం అంటే దానికి ఒక అప్రోచ్ ఉంది. ఏంటది? ఫస్ట్ 10 తోటి కనుక నేను మాడ్యులస్ డివిజన్ అంటే పర్సంటైల్ డివిజన్ కనుక చేస్తే నాకు రిమైండర్ వస్తుంది. సో ఫస్ట్ ఆ రిమైండర్ని నేను చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 48ని 10తో డివైడ్ చేయాలి నేను, మళ్ళీ రిమైండర్ వస్తుంది. తర్వాత 4ని 10 తోటి డివైడ్ చేస్తే, అఫ్ కోర్స్ ఇప్పుడు ఒకటే నెంబర్ ఉన్నప్పుడు అదే రిమైండర్ అవుతుంది అనమాట. అంటే 10 4ని ఇలా డివైడ్ చేసినప్పుడు 10 zeros are 0 అనుకుని అవుట్పుట్ 4 అని చెప్తుంది అనమాట. అలా ఇది చేసుకునేది. సో ఊరికే మనం ఒకసారి చేద్దాం, నార్మల్గా ఒక ప్రొసీజర్ తీసుకుని చేసుకుందాం. నేను ఇంకా ఫర్ లూప్స్, వైల్ లూప్స్ ఏం వాడట్లేదు. ఇప్పుడు దీనికి వైల్ లూపే వాడతాను. సార్ నాకు ఎలా చేయాలి, నేను ఎందుకు చేయకూడదు అంటే, ఆగండి అప్పటి వరకు అక్కడి వరకు వెళ్ళకండి, వస్తుంది. ముందు దీన్ని ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఎనీవేస్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 129 అన్నాను అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాను? వేర్ r ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 అని అన్నప్పుడు ఏమొచ్చింది? ఆర్లోకి 9 వస్తుంది. నెక్స్ట్ నేనేం చేయాలి? ఎన్ని 129 ఉన్న ఎన్ని
12కి తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తారు n తోటి ఉన్న 12ని అని అంటే, సపోజ్ n/10 అన్నాను అనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 12.9 వస్తుంది. ఆ 12.9ని నేను పార్సెంట్ చేస్తే దాంట్లో 12 మాత్రమే మనకి మిగులుతుంది. ఆల్రెడీ ఇఫ్ ఎల్స్లో మనం చేసుకున్నాం ఇది, రైట్? సో ఇక్కడ నేను పార్స్ ఇంట్ ఆఫ్ n/10 అన్నాను అనుకోండి, నాకేం అవుట్పుట్ వచ్చింది? నాకు కంగారు పడకూడదు, ఓకే? ఇది 9, ఎందుకంటే ఇక్కడ రిమైండర్. దీని తర్వాత ఇక్కడ కన్సోల్ ప్రింట్ చేసినప్పుడు 12 వచ్చేసింది కదా. నేనేం చేస్తానంటే తెలివిగా nలోనే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు nలో ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. అర్థమైంది కదా ఇప్పుడు? రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ టైం సేమ్ స్టెప్ నేను రిపీట్ చేశాను అనుకో, ఏం జరుగుతుంది? ఫస్ట్ టైం జరిగినప్పుడు 9 ప్రింట్ అయింది, తర్వాత nలోకి 12 వచ్చింది. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 12 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 10 అంటే రిమైండర్ వస్తుంది. ఆ 2 వచ్చి ఎక్కడ ఉంది? rలో. సో ఇప్పుడు ప్రింట్ అయ్యేది r ఎంత? 2. తర్వాత మళ్ళీ నేను n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 అనే అంటున్నాను. అప్పుడు nలోకి చివరికి ఎంత చేరుకుంటుంది? 1. ఎందుకు 1? 12/10 అంటే 1.2 వస్తుంది. దాంట్లో ఇంటీజర్ పార్ట్ 1. సో nలోకి 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను కనుక రిపీట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుందో? rలోనూ 1 ఉంటుంది. nలో ఎంత వచ్చింది? 1 డివైడెడ్ బై 10 ఎంత? 0.1. దాంట్లో ఇంటీజర్ పార్ట్ ఎంత? 0. సో nలోకి 0 వస్తుంది. nలోకి 0 రాగానే ఆపేయాలి, ఓకే? ఇప్పుడు నీకు ఇది లాజిక్ ఇచ్చాను నేను, ఓకే? ఇప్పుడు చెప్పండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ అనే నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఇలా ప్రింట్ చేస్తే నాకు ఏమేమి వస్తాయి చెప్పండి? ఫస్ట్ 9, తర్వాత 7, తర్వాత 8. nలో ఎంత ఉంటుందో చెప్పండి? ఫస్ట్ టైం n అయిపోయిన తర్వాత n ఎంత అవుతుంది? 1 2 3 8 7. సెకండ్ టైం మళ్ళీ n డివైడ్ చేసిన తర్వాత ఎంత అవుతుంది? 1 2 3 8. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 అంతే. సో ఇప్పుడు నాకు 8 7 9 7 8 ప్రింట్ అయింది. అలాగ మొత్తం 3 2 1 కూడా ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇదే ప్రాసెస్ని నేను మళ్ళీ రిపీట్ చేశాను అనుకోండి. ఎన్నిసార్లు రిపీట్ చేస్తే నాకు 5 టైమ్స్ రిపీట్ చేద్దామా? కాపీ 5 టైమ్స్ రిపీట్ చేశాను అనుకోండి. ఇక్కడ 8, ఇక్కడ 3 అండ్ 1 2, ఇక్కడ 2 అండ్ 1 1 1 1. కానీ సరిపోవట్లే. సో నేను ఇంకొకసారి రిపీట్ చేస్తే నాకు కరెక్ట్గా అన్ని వాల్యూస్ వచ్చి ప్రింట్ అవుతాయి. 9 7 8 3 2 1. కరెక్టేనా? ఓకే. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? అన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఇదే ప్రొసీజర్ని నేను ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? 4 టైమ్స్. అదే ప్రాసెస్. సో నేను అదే ప్రొసీజర్ని నేను ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? n వాల్యూ 0 అయ్యేదాకా రిపీట్ చేయాలి. సో వైల్ n
ఈజ్ గ్రేటర్ దాన్ 0. 0 అయితే ఆగిపోవాలి. గ్రేటర్ దాన్ 0 అయినంతసేపు యూ హ్యావ్ టు రిపీట్ దిస్. అప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు నేను ఇక్కడ 129 ఇచ్చాను, అలాగే ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను. ఏ నెంబర్ ఇచ్చినా దానికి ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంది, చిన్నది. ఏంటంటే నాకు ఆ నెంబర్ కావాలి, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ కదా. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక వేర్ ఆర్ఈఎస్ అనో ఏదో ఒకటి పెట్టుకుంటాను. ఆ ఆర్ఈఎస్ని నేను 0 చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఏం చేయబోతున్నాను చూడండి. నాకు రిమైండర్ వచ్చిన వెంటనే నేను ప్రింట్ చేయదలుచుకోలేదు. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈఎస్ ఇంటూ 10 ప్లస్ ఆర్. సరే ఏంటి మీరు ఏదేదో రాసేస్తున్నారు, నాకు అట్లా ఎలా రాయాలి కాదు. చూడండి ఇప్పుడు దీన్ని అనలైజ్ చేస్తే మీకు వస్తుంది, అనలైజ్ చేయకపోతే రాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను స్టెప్స్ మొత్తం రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎన్ వాల్యూ 19952, రైట్. 19952. ఆర్లో ఎంత వచ్చింది? 2. సో ఆర్ బికమ్స్ 2. తర్వాత ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆర్ఈఎస్లో 0 ఉంది కదా, 0 ఇంటూ 10 0 ప్లస్ 2 ఎంత? 2. ఎన్ వాల్యూ ఎంత? 19956. ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్లో ఏం జరుగుతుందో చూద్దామా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు ఎన్లో ఒకసారి ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఎన్లో ఎంత ఉంది? 19956 ఉంది. 19956 మాడ్యులస్ 10 అని అంటే 6 వచ్చి స్టోర్ అవుతుంది ఆర్లో. ఈ స్టెప్ అర్థమైందా? తర్వాత ఆర్ఈఎస్లో ఎంత ఉంటుంది? ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్ఈఎస్లో ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ 2 ఉంది కదా, ఇంతకుముందు దాంట్లో 2 ఇంటూ 10 ఎంత? 20. 20 ప్లస్ 6 కదా, 26. థ్యాంక్ యూ. 26. ఇప్పుడు ఎన్లో ఎంత అవుతుంది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 199.5 కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేస్తే 1995 అవుతుంది. ఓకే, చూస్తున్నారు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ టైం 1995ని 10తో మాడ్యులస్ డివిజన్ చేస్తే ఆర్లోన మనకి 5 రిమైండర్ వస్తుంది. తర్వాత ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్ఈఎస్లో ఎంత ఉంది? 26 ఉంది. 26 ఇంటూ 10 260 ప్లస్ 5 ఎంత? 265. ఎస్, 265. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1995/10 199. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 199/10 ఎంత? మాడ్యులస్ 10 9 కదా. సో ఆర్ విల్ బికమ్ 9. నెక్స్ట్ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు 265 ఇంటూ 10 2650 ప్లస్ 9 అంటే 2659. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 19. నేను ఇంకా రాసేస్తున్నాను, ఇంకా అయిపోయింది. మళ్ళీ ఆర్ నెక్స్ట్ ఇటరేషన్లో ఆర్ ఎంత? 19/10. 19 మాడ్యులస్ 10 19 మాడ్యులస్ 10 మాడ్యులస్ రిమైండర్ 19 మాడ్యులస్ డివిజన్ 10. 19ని 10తో డివైడ్ చేస్తే ఎంత? 1.9. మాడ్యులస్ డివిజన్ అంటే రిమైండర్ చెప్పాలి. ఓకే, మాడ్యులస్ అంటే ఓన్లీ ఇప్పటివరకు మనం రిమైండర్
ఎలా తెచ్చుకున్నాం? నైన్ సార్. 9. RES ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడున్నది 2659 ఇంటూ 10 అంటే 0 ప్లస్ 9 నైన్ ఎంత? 6 9 26599. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 19/10. 19/10 ఎంత? బై 10 అంటే ఇది 1.9 ఇస్తుంది. 1.9 ఇచ్చింది. 1.9లో ఇంటీజర్ పార్ట్ 1. మళ్ళీ ఇంకొకసారి, ఎందుకంటే 0 కాలేదు కదా ఇంకా. R ఈజ్ ఈక్వల్ టు 1 మాడ్యులస్ 10 ఎంత? 1 మాడ్యులస్ 10 1, ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది. ఇప్పుడే చేసి చూపించా కింద మీకు 1. ఇప్పుడు RES ఈజ్ ఈక్వల్ టు 26599 ఇంటూ 10 అంటే 265,990 ప్లస్ 1 అంటే అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/10 అంటే 0.1 అవుతుంది. దాంట్లో ఇంటిజర్ ఎంత? 0. సో n 0 అయిన వెంటనే ఈ లూప్ ఆగిపోతుంది. ఇంతేనా? ఇది యాక్చువల్గా అల్గరిథం. ఇప్పుడు ఫైనల్గా console.log ఆఫ్ n అని కనుక RES కనుక ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఈజ్ ఇట్ ద రివర్స్ ఆఫ్ ద నెంబర్ 265991? నా కంప్యూటర్ పనిచేస్తుందా? సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక అల్గరిథం ఇది, ఒక చిన్న అల్గరిథం. ఇప్పుడు ఇలాంటి అల్గరిథమ్స్ నేను ఒక 30-40 చెప్తాను. ఆ అల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం ఫస్ట్ రావాలి. ఇలా చేయాలి, ఒక స్టెప్ చెప్పగానే ఇలా చేయాలి అని తెలియగానే మీరు స్టార్ట్ చేయాలి దాన్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న నెంబర్ చెప్తాను. ఏంటది? 3456. దీనికి రివర్స్ నెంబర్ ఎంత? 6543. కరెక్ట్గానే వస్తుందా? ఎందుకు వచ్చింది అని అంటే ఇందాక నేను రాసి చూపించాను చూసారా, ఇదంతా మీరు రాయండి. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందని మొత్తం రాయండి. మీరు ప్రోగ్రామ్ కరెక్ట్గానే వస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు కూర్చుని అనలైజ్ చేస్తే యూ విల్ గెట్ ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. ఓకే, కానీ దీనికంటే ముందు ఆ ప్రైమ్ నెంబర్ గురించి చెప్పింది ఒకసారి చాలా క్లీన్గా కూర్చొని వినండి. ఫ్యాక్టర్స్ ఏం చెప్పాను, వీడియో మళ్ళీ వింటే మ్యాక్సిమం క్లియర్ అవుతుంది. అండర్స్టూడ్? సో ప్లీజ్ డూ దట్. మీరు ఇంకేం చేయకండి ఈ రోజుకి. ఓన్లీ ఆ ప్రైమ్ నెంబరు, ఈ రివర్స్ ఆఫ్ ఎ నెంబరు, ఈ రెండు కనుక చేస్తే చాలు. అంతకుమించి ఏమీ అవసరం లేదు. ఓకే, చలో. ఓకే గైస్, సీ యూ టుమారో. బాయ్. ఇంకా ఎవరైనా నాకు నెంబర్స్ ఇవ్వని వాళ్ళు ఉంటే గ్రూప్లో ఉన్నారా? మీరు ప్రభాకర్ని యాడ్ చేశాను గ్రూప్లో. ఎవరైతే గ్రూప్లో లేరో వాళ్ళు నాకు ఒకసారి పింక్ చేయండి. ఐ థింక్ అందరూ ఉన్నట్టే, ప్రభాకర్తో సహా. ఓకే గైస్, సీ యూ టుమారో. బాయ్.